ది బ్రాండ్ జోలాలి అని అన్నారు కదా, అసలు జోలాలి అంటే ఏంటి సార్? అమ్మ లాలిపాట అండ్ ఆ ఒళ్ళో పడుకొని ఆ లాలిపాట వింటూ నిద్రపోవడం కంటే బిగ్గెస్ట్ ఇదేముంటుంది చెప్పండి. మార్కెట్లో చాలా థింగ్స్ ఉన్నాయి అండ్ ఎగ్జాక్ట్గా జోలాలిని డిఫరెన్షియేట్ చేసేది ఏంటి? 3 words లో చెప్పాలంటే జోలాలి ఈస్ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ కస్టమైజ్డ్ మ్యాట్రసెస్ అండ్ సోఫాస్. యూజువల్లీ మన ఇంట్లో ఉన్న సోఫాస్ ఉంటాయి కదా, అవి జస్ట్ ఫర్నిచర్ అంటారా లేకపోతే అది కంప్లీట్గా మన లైఫ్ స్టైల్ని రిఫ్లెక్ట్ చేస్తుందంటారా? ఫర్నిచర్ అనేది ప్రీవియస్ లాగా కాదండి. మీది కంప్లీట్లీ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఎస్. సో మార్కెట్లో వీ ఆల్రెడీ హ్యావ్ రెడీమేడ్ థింగ్స్. సో వై డిడ్ యూ చూస్ ఓన్లీ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పి మీరు ఎందుకు అనుకున్నారు? ఈ రోజులో రెడీమేడ్ థింగ్స్కి అంత ఇంట్రెస్టెడ్గా లేరండి పీపుల్. ఎందుకనేది నేను చెప్తాను. అండ్ మీ కస్టమైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? మెటీరియల్స్ కానీ ఎట్లా ఉంటుంది? బేసిక్గా కస్టమైజేషన్ మాది ఎలా ఉంటుంది అంటే మాకు మెజర్మెంట్స్ కావాలి, హోమ్ మెజర్మెంట్స్ కానివ్వండి అండ్ ఈవెన్ స్టెప్స్ విడ్త్ దగ్గర నుంచి మన ఇండియన్స్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీకి వెళ్దాం అనుకుంటారు. Yeah. బట్ మీరు అన్నట్టు మ్యాట్రసెస్ని కస్టమైజ్ చేస్తారు. బట్ మార్కెట్లో ఆల్రెడీ చేసిన మ్యాట్రసెస్ మనకి 30-40,000 మంచిగా దొరుకుతున్నాయి. Yes. బట్ స్టిల్ ఎందుకు మీది చూస్ చేసుకోవాలి? మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు మీరు ఒక స్టోర్కి వెళ్ళారనుకోండి, ఒక కవర్ వేసి ఉంటుంది మ్యాట్రస్, అవునా కదా? లేబుల్ చూసి దీంట్లో ఏ మెటీరియల్ ఉందని కొనుక్కుంటారు, అంతే కదా? సో బేసిక్గా మా దగ్గర మీకు ఎలా ఉంటుందంటే ఓపెన్గా మ్యాట్రస్ చూపిస్తాం. కూడా చైనా నుంచి ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చి మీరు కూడా సేల్ చేయొచ్చు. బట్ స్టిల్ మీరంటూ స్పెసిఫిక్గా మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని చెప్పి కస్టమైజేషన్ స్టార్ట్ చేశారు. అసలు జోలాలి ఎందుకు ఈ బోల్డ్ స్టెప్ని తీసుకుంది? నాట్ కంపేర్ చేస్తే చైనీస్ హ్యావ్ అవైల్ మచ్ ఫార్ అవే, ఈవెన్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్ ఒక కస్టమర్ మీ దగ్గర ఒక సోఫా అండ్ ఒక మ్యాట్రస్ తీసుకున్నారు. సో వాళ్ళు వన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి పక్కా అష్యూరెన్స్ ఉంటుందా? ఒక 5-2 years మనం ఏమీ చింతపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా జోలాలి బ్రాండ్ నుంచి? 3.5 years ఓల్డ్ బ్రాండ్ అని అంటున్నది. ఐ మీన్ ఏదో 10 years 15 years అవ్వలేదు. బట్ స్టిల్ 60-70% ఆఫ్ మంత్లీ సేల్ విల్ కమ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్ అండి. Myself Ashwini Kumar Chawla, founder and managing partner of Jolali. Jolali started in 2022. I am MBA from BITS Pilani and I am from JSS University. I worked for almost 10 years in pharma sector, pharmaceutical companies like Dr. D. Silpla, Novartis. So after that, we started this business in 2022. యూజువల్లీ మన ఇంట్లో ఉన్న సోఫాస్ ఉంటాయి కదా, అవి జస్ట్ ఫర్నిచర్ అంటారా లేకపోతే అది కంప్లీట్గా మన లైఫ్ స్టైల్ని రిఫ్లెక్ట్ చేస్తుందంటారా? ఫర్నిచర్ అనేది ప్రీవియస్ లాగా కాదండి. ఇట్స్ ఎ బేసిక్ నీడ్ నౌ. ఐ మీన్ ఎవ్రీ హోమ్ హ్యావ్ సోఫాస్. ప్రీవియస్ లాగా కాదు. మీరు చూసినట్లయితే ప్రీవియస్గా లైక్ ఓన్లీ చైర్స్ వాడేవాళ్ళు. నో మోర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫర్నిచర్. మీ లైఫ్ స్టైల్, మీరు ఎంతసేపు ఆ సోఫా అనేది యూస్ చేస్తారు. లైక్ టీవీ చూసేటప్పుడే వాడతారా, లేదంటే మీరు ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు మీరు సోఫాలో కూర్చొని వర్క్ చేస్తారా, ఈవెన్ లిటిల్ ల్యాబ్ తీసుకోవాలన్నా మీరు సోఫా యూస్ చేస్తారా, అండ్ ఎక్కడ ఆ సోఫా యూస్ చేస్తారు, అది హాల్లోనా లేకపోతే డైనింగ్ ఏరియాలోనా మీ బెడ్రూమ్లోనా, దీన్ని బట్టి మీరు సోఫా అనేది మార్చుకోవాలి. ఎంత టైం ఆ సోఫాలో స్పెండ్ చేసేదాన్ని బట్టి మీ లైఫ్ స్టైల్ని బట్టి ఖచ్చితంగా సోఫా మోడిఫికేషన్ అనేది చేయించుకోవాలి. మీది కంప్లీట్లీ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఎస్. సో మార్కెట్లో వీ ఆల్రెడీ హ్యావ్ రెడీమేడ్ థింగ్స్. సో వై డిడ్ యూ చూస్ ఓన్లీ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పి మీరు ఎందుకు అనుకున్నారు? ఈ రోజులో రెడీమేడ్ థింగ్స్కి అంత ఇంట్రెస్టెడ్గా లేరండి పీపుల్. ఎందుకనేది నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఒక స్టోర్కి వెళ్తారు, అక్కడ ఒక సోఫా చూస్తారు. లెటస్ టేక్ యాజ్ ఎ ఎల్ షేప్ సోఫా. అక్కడ 9x7 ఒక సోఫా చూసారు మీరు. మీ ఇంటి దగ్గరికి ఆ సోఫా తీసుకొచ్చినప్పుడు ఒక 1 feet బయటకు వస్తుంది, డోర్ పట్టదు. లేదు ఇంకొక సైడ్ చూసినప్పుడు అది పాత్వేకి అడ్డం వస్తుంది. సో అటువంటప్పుడు మీరు కస్టమ్ మేడ్ చేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు మీ ఇంటికి ఉన్న స్పేస్కి ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యే విధంగా మేము చేసినప్పుడు లుక్ ఎన్హాన్స్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మీకు నేను చెప్పినట్లుగా టీవీ చూసేటప్పుడు లాంజర్ అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే రిక్లైనర్ అటాచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కస్టమైజ్ చేసుకున్నప్పుడు డే టు డే అట్లీస్ట్ 20-30% ఆఫ్ ద లైఫ్ స్పాన్ సోఫా మీద ఉంటాం మనం. అవును, ట్రూ. ఇంట్లో ఉన్నప్పుడు 4-5 hours అయితే మినిమం కూర్చుంటాం కదా. సో ఎంత కంఫర్టబుల్గా మీ సోఫా అయితే ఉండాలి. సో దాన్ని కస్టమైజ్ చేసుకుంటేనే మీకు
ఆ కంఫర్ట్ అనేది లభిస్తుంది. ఎస్. అండ్ మీ కస్టమైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? లైక్ మెటీరియల్స్ కానీ ఎట్లా ఉంటుంది? బేసిక్గా కస్టమైజేషన్ మాది ఎలా ఉంటుంది అంటే, మాకు మెజర్మెంట్స్ కావాలి, హోమ్ మెజర్మెంట్స్ కానివ్వండి, అండ్ ఈవెన్ స్టెప్స్ విడ్త్ దగ్గర నుంచి గేట్, డోర్ హైట్, సైజ్ ఇవన్నీ తీసుకున్న తర్వాతనే మీరు స్టోర్కి విజిట్ చేస్తే మేము ప్రాపర్గా గైడ్ చేయలేదు. ఈవెన్ డైరెక్ట్గా వాకిన్ అయినా కానీ మెజర్మెంట్స్ అయిన తర్వాతనే మనం మాట్లాడదాం సార్ అని కస్టమర్కి చెప్తుంటాం. ఎందుకంటే వెన్ యూ డోంట్ హ్యావ్ మెజర్మెంట్స్ ఇన్ హ్యాండ్ యూ కాంట్ సజెస్ట్ ఎనీథింగ్. టీవీ ఏ సైడ్ ఉంది, స్పేస్కి ఆపోజిట్ సీటింగ్ కుదురుతుందా, ఎల్ షేప్ కుదురుతుందా, లేదా రిక్లైనర్ పెట్టినప్పుడు టీవీకి ఆపోజిట్లో రిక్లైనర్ వస్తే బాగుంటుంది, టీవీకి ఆపోజిట్లో లేకుండా అనదర్ సైడ్ రిక్లైనర్ ఇవ్వడం వల్ల యూజ్ ఉండదు బేసికల్గా. సో ఇవన్నీ కావాలంటే మాకు మెజర్మెంట్స్ అనేది బేసిక్ నీడ్ చెప్పాలంటే. సో మేము హోమ్ మెజర్మెంట్స్కి పర్సన్ని పంపించి మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాతనే we'll ask customer to visit our stores. Okay. Yeah. So మీకు స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? So we have a factory at Jidimetla and even attached one store అయితే అక్కడే ఉంది. Then Kompalli we have one store and BN Reddy one and Manikonda ఒక స్టోర్ ఉంది. అండ్ మిర్యాలగూడలో కూడా అవుట్ ఆఫ్ ద సిటీ ఒక స్టోర్ అయితే మాకు ఉంది. ఓకే. సో ఈ స్టోర్స్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు కస్టమైజేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈవెన్ మిర్యాలగూడ కూడా మేము మా పర్సన్ని ట్రైన్ చేసి అక్కడ మెజర్మెంట్స్ వచ్చిన తర్వాతనే దానికి తగ్గట్టుగా మేము కస్టమైజ్ చేసి డెలివరీ చేస్తాం. అండ్ మీ దగ్గర మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఓన్లీ కస్టమైజేషన్ ఉంటుందా, లేకపోతే మీరు రెడీమేడ్ కూడా సెల్ చేస్తారా? సో రెడీమేడ్ సోఫాస్ కూడా మా స్టోర్స్లో అయితే డిస్ప్లే ఉండాలి కదండి. డిస్ప్లే లేకుండా కస్టమర్ వచ్చినప్పుడు చూసుకోవాలి. అంటే ఎల్ షేప్ అయితే ఎలా ఉంటుంది, దాంట్లో రిక్లైనర్ అటాచ్ చేస్తే ఎలా ఉంటుంది, అండ్ కార్నర్ మోడల్ ఎలా ఉంటుంది, ఈవెన్ 3+2 ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంత స్పేస్లో, వాళ్ళకున్న స్పేస్లో ఒక ఇమాజినరీ ఐడియా కోసం అయితే మేము షోరూమ్ పీసెస్ మెయింటైన్ చేస్తాము. మా సేల్లో చెప్పాలంటే 95% మాది కస్టమైజేషనే ఉంటుంది. ఓకే. సో ఓన్లీ 5% మాత్రమే చెప్పాలంటే మేము షోరూమ్ పీసెస్ అమ్ముతాము. ఈవెన్ మ్యాట్రస్ కూడా మేము కస్టమ్ మోడల్స్ ఎక్కువ ఉంటాం. షోరూమ్ డైరెక్ట్ రెగ్యులర్ సైజెస్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఈవెన్ మ్యాట్రసెస్ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఎంత స్పేస్ ఉంటే అంత స్పేస్లోనూ కార్ట్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఏ నాట్ స్టాండర్డ్ సైజ్ కాకపోయినా లైక్ 8 feet 9 feet మ్యాట్రసెస్ కూడా మనం మెజర్మెంట్ తీసుకొని కస్టమైజ్ చేసి ఇస్తాం. యూజువల్లీ మన ఇండియన్స్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీకి వెళ్దాం అనుకుంటారు, బట్ మీరు అన్నట్టు మ్యాట్రసెస్ని కస్టమైజ్ చేస్తారు. బట్ మార్కెట్లో ఆల్రెడీ చేసిన మ్యాట్రసెస్ మనకి 30,000-40,000 మంచిగా దొరుకుతున్నాయి. బట్ స్టిల్ ఎందుకు మీది చూస్ చేసుకోవాలి? మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు మీరు ఒక స్టోర్కి వెళ్ళారనుకోండి, ఒక కవర్ వేసి ఉంటుంది మ్యాట్రస్, అవునా కదా, లేబుల్ చూసి దీంట్లో ఏ మెటీరియల్ ఉందని కొనుక్కుంటారు, అంతే కదా. సో బేసిక్గా మా దగ్గర మీకు ఎలా ఉంటుంది అంటే ఓపెన్గా మ్యాట్రస్ చూపిస్తాము. సో మా ఏ స్టోర్స్ విజిట్ చేసినా కానీ వితౌట్ కవర్ మ్యాట్రస్ అనేది కార్ట్ మీద ప్లేస్ చేసి ఉంటుంది. యూ కెన్ చెక్ ద కంఫర్ట్. ఈవెన్ మీరు ఫ్యాక్టరీకి కానీ విజిట్ చేసి అంత ఓపిక్గా మీరు స్టిచ్ చేయించుకోవాలనుకుంటే ఈవెన్ మా దగ్గర ఉన్న 10 క్యాటలాగ్ మోడల్స్ కాకుండా ఈ కంఫర్ట్స్ నాకు నచ్చలేదు, నాకు ఇంకా సాఫ్ట్ కావాలి, లేదా హార్డ్ కావాలి, మీడియం ఫర్మ్ కావాలి, నా రిక్వైర్మెంట్ ఇది, నా సైజ్ ఇది అని చెప్పినప్పుడు కస్టమర్కి డైరెక్ట్గా ఫ్యాక్టరీలో లేయర్స్ చేంజ్ చేసి ఈ లేయర్లో అయితే ఈ కంఫర్ట్ వస్తుందని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఈవెన్ ప్రైస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే ప్రొపోర్షనల్ ప్రైసింగ్ ఉంటుంది తప్పితే ఏదో కష్టం అని చెప్పేసి ఎక్కువ ప్రైసింగ్ అయితే ఉండదు. సో ఇప్పుడు స్టాండర్డ్ కింగ్ సైజ్ లైక్ 6x6 మ్యాట్రస్ తీసుకున్నాము, 7x6 ఉంది, ఇట్స్ ఏ కస్టమ్ సైజ్ చెప్పాలంటే. లేదంటే 9x6 కూడా మ్యాట్రస్ వేస్తాము. ఈవెన్ హైట్లో చూసుకున్నట్లయితే 12 inch 16 inch వరకు మ్యాట్రస్ వేస్తాము. ఇవన్నీ కూడా ప్రొపోర్షనల్ ప్రైసింగే ఉంటుంది కానీ ఓవర్ ప్రైసింగ్ అయితే ఉండదు. మీరు ప్రపోర్షనల్గా ప్రైస్ చెక్ చేసుకుని మీరు తీసుకోవచ్చు. అండ్ యూజువల్లీ మిమ్మల్ని కస్టమర్స్ వచ్చి కాంటాక్ట్ అయ్యి మీ దగ్గరకు వచ్చినప్పుడు కస్టమైజేషన్ అంటే కొంచెం హై ఉంటుందేమో అని చెప్పి స్కిప్ చేస్తూ ఉంటారు. అలాంటి కస్టమర్స్ని మీరు ఎలా ట్యాకిల్ చేసుకుంటారు సార్? బేసిక్గా కస్టమైజేషన్ ఓవర్ ప్రైసింగ్ అనేది మిత్తేనండి. ఇట్స్ ఎ మిత్. కస్టమైజేషన్లో కూడా మనం ఏ మెటీరియల్ సెలెక్ట్ చేస్తున్నాము, ఏ మోడల్ సెలెక్ట్ చేస్తున్నాము. సోఫాలో కూడా ఈవెన్ సింపుల్ మోడల్స్ ఉంటాయి, ఎక్కువ ఫ్యాబ్రిక్ కన్జ్యూమ్ చేసే మోడల్స్ ఉంటాయి, ఎక్కువ వుడ్ వెళ్ళే మోడల్స్ ఉంటాయి. దాంట్లో మనం ఏ లెగ్స్ యూస్ చేస్తున్నాము, ఏ ఫ్యాబ్రిక్ వాడుతున్నాము, ఫ్రేమింగ్లో ఎంత వుడ్ అనేది ప్లేస్ చేస్తున్నాము ఆ మోడల్ని బట్టి వీటిని బేస్ చేసుకొని ప్రైసింగ్ అనేది ఉంటుంది. అన్ని కస్టమ్ మేడ్ సోఫాస్ హై ప్రైసింగ్ ఏమి ఉండవు. బేసిక్ మోడల్స్ ఉంటాయి, ఈవెన్ ప్రీమియం లగ్జరీ మోడల్స్ కూడా ఉంటాయి. సో మనం సెలెక్ట్ చేసుకునే మోడల్ని బట్టి మీకు ప్రైసింగ్ అనేది ఉంటుంది.
ఓకే. సో ఈవెన్ ఫ్యాబ్రిక్స్లో మీరు చూసినట్లయితే 600 రూపీస్ నుంచి 2500 3000 పర్ మీటర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. మనం ఎక్కడ సెలెక్ట్ చేస్తున్నాము, మన ఇంటీరియర్కి మ్యాచ్ అయ్యే విధంగా మన లైఫ్ స్టైల్కి ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. కిడ్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఫుడ్ స్పిల్లేజ్ లేకపోతే ఎక్కువ స్టెయిన్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్స్ ఏ కామన్. వాళ్ళకి ఈజీ క్లీన్ ఉన్న ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేయడం మంచిది. ఈ గైడెన్స్ అంతా మనం కస్టమ్ మేడ్లోనే ఇస్తాము. వెన్ యూ గో టు ద షోరూమ్, వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉన్న సోఫా పుష్ చేయడానికే ట్రై చేస్తారు తప్పితే కస్టమర్ యొక్క నీడ్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది అర్థం చేసుకోరు. గాట్ ఇట్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కస్టమ్ మేడ్ మీ బడ్జెట్లో, మా బడ్జెట్ ఇది అని చెప్తే ఆ బడ్జెట్లో ఏ మోడల్స్ వస్తాయి, ఈ మెటీరియల్ మీకు వస్తుంది, మీకు ఈ లైఫ్ వస్తుంది అని మేము చెప్పి గైడ్ చేసి గాట్ ఇట్. కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాం. అండ్ యాజ్ మీరు చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఈజ్ కస్టమైజ్డ్ కాబట్టి Yeah. సో బేస్డ్ ఆన్ ఏజ్ మీరు కస్టమైజ్ చేస్తారా? ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీనేజర్స్కి ఒకటి, మిడిల్ ఏజ్ వాళ్ళకి ఒకటి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఒకటి. అవును. సో ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్కి ఎలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్స్ మీరు యూస్ చేస్తారు? సో ఇఫ్ ఐ టాక్ అబౌట్ మ్యాట్రసెస్, బాగా ఎల్డర్ ఏజ్లో ఉన్నారు, ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి సాఫ్ట్ మ్యాట్రస్ ఇచ్చినప్పుడు ఈవెన్ పడుకొని పైకి లేవడానికి కూడా ఇబ్బంది పడతారు. అవును. సో ఈవెన్ కిడ్స్ ఉన్నారు, నేను ఒక హార్డ్ మ్యాట్రస్ ఇస్తానంటే వాట్ ఈస్ దిస్ మ్యాట్రస్ అంటారు. True. అవును. మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, సాఫ్ట్ ఇవ్వకూడదు, హార్డ్ ఇవ్వకూడదు, మీడియం ఫామ్ అనేది ఇవ్వాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని కస్టమర్ యొక్క మేము అడిగే క్వశ్చన్, మీరు సైజ్ కంటే ముందు మ్యాట్రస్ ఎవరు యూస్ చేస్తారనే ఫస్ట్ క్వశ్చన్ అనేది మా సేల్స్ మెన్ అడుగుతుంటారు. ఎవరు యూస్ చేస్తే ఏందనేది కొంతమంది కస్టమర్స్ కూడా ఫైర్ అవుతారు మా మీద. అవును. మాకు మ్యాట్రసే కావాలి, ఎవరు యూస్ చేస్తే ఏముంది, అలా కాదు సార్, ఎల్డర్ పీపులా, ఏ ఏజ్ వాళ్ళు వాడతారు అనేది కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకునే మామూలు మ్యాట్రస్ అనేది సజెస్ట్ చేస్తారు. గాట్ ఇట్. ఎస్. సో ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు సోఫాస్ కానీ మాట్లాడుకుంటే ఎల్డర్ పీపుల్ ఉన్నారు, లో హైట్ సోఫాస్ 60 ఇంచుల సోఫా ఇచ్చామనుకోండి, వాళ్ళు లేవడానికి ఇబ్బంది పడతారు. అవును. మినిమం 18 to 19, ఈవెన్ 20 ఇచ్చినా కానీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 20 ఇంచెస్ వరకు మనం సోఫా సీటింగ్ అనేది ఇవ్వచ్చు. సోఫా డెప్త్ ఎంత ఉండాలి, వాళ్ళు ఎంత టైము ఆ సోఫాలో కూర్చుంటారు, ఏ పర్పస్కి వాళ్ళు సోఫా యూస్ చేస్తున్నారు, ఈ పాయింట్లన్నిటికీ కన్సిడర్ చేసుకొని ఏజ్ని బట్టి సోఫా అనేది మేము సజెస్ట్ చేస్తాం. సార్ అసలు ది బ్రాండ్ జోలాలి అని అన్నారు కదా, అసలు జోలాలి అంటే ఏంటి సార్? జోలాలి Yes. ఇట్స్ ఎ తెలుగు వర్డ్, తెలుసు కదా. అవును. అమ్మ లాలిపాట అండ్ ఆ ఒళ్ళో పడుకొని ఆ లాలిపాట వింటూ నిద్రపోవడం కంటే బిగ్గెస్ట్ ఇదేముండదు చెప్పండి. అవును. సో మా మ్యాట్రస్ మీద పడుకున్నప్పుడు అదే ఫీల్, అదే కంఫర్ట్ మీకు దొరుకుతుందని చెప్పేసి జోలాలి అని పేరు పెట్టాము. అండ్ ఇట్స్ ఎ స్లీప్ ప్రొడక్ట్ బేసిక్గా. చాలా ఇంగ్లీష్ నేమ్స్ చూసాము. సో చాలా ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ స్లీప్ రిలేటెడ్ నేమ్స్ చూసాము. వీటికి అన్నిటికంటే తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉన్న నేమ్ని సెలెక్ట్ చేసి రిజిస్టర్ చేసాము మేము. సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ కూడా వచ్చింది. సో జోలాలి ఈజ్ తెలుగు నేటివ్ వర్డ్. అండ్ మార్కెట్లో చాలా థింగ్స్ ఉన్నాయి, అండ్ ఎగ్జాక్ట్గా జోలాలిని డిఫరెన్షియేట్ చేసేది ఏంటి? 3 wordsలో చెప్పాలంటే జోలాలి ఈజ్ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ కస్టమైజ్డ్ మ్యాట్రసెస్ అండ్ సోఫాస్. సో మీ ఎటువంటి సోఫా కానీ మ్యాట్రస్ కానీ హోమ్ ఫర్నిచర్ కానీ కస్టమైజ్ చేసుకోవాలి, మార్కెట్లో ఉన్నది కాదు, నాకు నా ఇంటీరియర్కి తగ్గట్టుగా నా లైఫ్ స్టైల్కి మ్యాచ్ అయ్యే విధంగా సోఫా కావాలనుకున్నప్పుడు మా దగ్గరకు రావడం బెస్ట్ ఆప్షన్. అండ్ మీరు క్వాలిటీని ఎలా అష్యూర్ చేస్తారు సార్? సో క్వాలిటీ అష్యూరెన్స్ అనేది వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. దీనికి మించి మా రా మెటీరియల్ సెలెక్షన్. నేను చెప్పాలంటే 2022లో నేను యాక్చువల్గా ప్రోడక్ట్ లాంచ్ చేసేదాను. 2022 మేలో ప్రోడక్ట్ లాంచ్ చేసాము. ప్రయర్ దట్ 1.5 year ఓన్లీ రా మెటీరియల్ మీదే స్టడీ చేసాం మేము. ఓకే. సో ఈ రా మెటీరియల్ సెలెక్షన్లో 1.5 year టైం తీసుకున్నాము. సో ఈ టైంలో ఏ మెటీరియల్ వాడితే ఎంత కంఫర్ట్ వస్తుంది, ఏ మెటీరియల్ వల్ల లైఫ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది పెరుగుతుంది, స్టడీ చేసిన తర్వాతనే మేము ప్రోడక్ట్ అనేది లాంచ్ చేసాము. ఓకే. సో యూజువల్లీ ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఎంప్లాయీస్ చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. అవును. సో మీరు ఆ థింగ్ని ఎలా మేనేజ్ చేస్తారు? పాస్ట్ 3.5 years నుంచి మా సోఫా టీమ్ కానీ మ్యాట్రస్ టీమ్ కానీ వాళ్ళే ఉన్నారు. ఓకే. సో ఒక్కరు కూడా చేంజ్ అవ్వలేదు. నైస్. సో లైక్ హౌ డూ యూ మెయింటైన్ దెమ్ సార్? ద వే యూ ట్రీట్ దెమ్, లీడర్షిప్ స్కిల్స్ ఎలా ఉంటాయి? ఎంప్లాయీని ట్రీట్ చేయడం అనేది ఓన్లీ శాలరీ ఇస్తే కుదరదండి. వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళ వేవ్ లెంత్కి మనం మ్యాచ్ అయ్యి వర్క్ చేయించుకోవాలి. అండ్ వాళ్ళ వేవ్ లెంత్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమి
కంఫర్ట్స్ లేకపోతే ఏమి ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఈవెన్ చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్ ఈవెన్ అదర్ స్టేట్స్, నార్త్ స్టేట్స్ నుంచి, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ స్టేట్ నేమ్స్, సో నార్త్ స్టేట్స్ నుంచి వస్తారు. అంత దూరం థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చినప్పుడు వాళ్ళని ఎంత మంచిగా చూసుకోవాలి. ఈవెన్ బేసిక్ నీడ్స్ లైక్ ఉండడానికి ఇల్లు అనేది బేసిక్ కదా. సో ఆ కంఫర్ట్ అనేది మనం ఇవ్వగలిగితే వాళ్ళని హెల్త్ బాగాలేనప్పుడు లీవ్ పెట్టేసాడు మనకు సంబంధం లేదనుకోకూడదండి. సో ఈవెన్ ఇంకొక ఎంప్లాయీని, లోకల్ ఎంప్లాయీని తోడిచ్చి మరి మేము హాస్పిటల్కి తీసుకెళ్ళడము అండ్ వాళ్ళకి హోమ్, బేసిక్ నీడ్, మంచి హోమ్, ఇక్కడ ఉండడానికి వసతి కల్పించి ఉండడం వల్లనే ఇన్ని రోజుల నుంచి కూడా 3.5 years నుంచి మా ఎంప్లాయీస్ అనేది మారలేదు చెప్పాలంటే. సో మంచిగా చూసుకోవాలి వాళ్ళ నీడ్స్ అనేది మనం ఇస్తూ మంచిగా చూసుకుంటే ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ అనేది ఉంటారు. లైక్ మీరు కూడా చైనా నుంచి ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చి మీరు కూడా సేల్ చేయొచ్చు, బట్ స్టిల్ మీరంటూ స్పెసిఫిక్గా మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని చెప్పి కస్టమైజేషన్ స్టార్ట్ చేశారు. అవును. అసలు జోలాలి ఎందుకు ఈ బోల్డ్ స్టెప్ని తీసుకుంది? చైనా ప్రొడక్ట్స్, ఐ మీన్ ఐఎమ్ నాట్ అగైనెస్ట్ అబౌట్ చైనా ఆర్ సంథింగ్ ఎల్స్ అండి. ఈవెన్ దే ఆర్ ప్రొవైడింగ్ గుడ్ క్వాలిటీ నవ్ డేస్. ఐ మీన్ ప్రీవియస్ తోటి కంపేర్ చేస్తే చైనీస్ హ్యావ్ అవైల్డ్ మచ్ ఫార్ అవే. ఈవెన్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్, ఐ మీన్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్కువైపోయాయి, కాస్టింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ ప్రైసింగ్కి మీకు లోకల్లోనే బీటబుల్ ప్రొడక్ట్ అనేది దొరుకుతుంది. అండ్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు మీరు, ఇష్యూ వచ్చింది, చైనా వెళ్ళలేం కదండి. సో సర్వీస్ కావాలంటే మీకు లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే మీకు సర్వీస్ అనేది దొరుకుతుంది. అదేవిధంగా ప్రైస్ కంపాటబుల్ మీరు చూసినట్లయితే ఈవెన్ ఇంపోర్టెడ్ మెటీరియల్ ఏదైతే లుక్ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి, సోఫాస్ ఉంటాయో, సో మా షోరూమ్కి వచ్చి మీరు చూస్తే ఇంపోర్టెడ్ బీటబుల్ లుక్స్ తోటి, ఈవెన్ కంఫర్ట్స్ తోటి మేము సోఫా చేసి ఉంటాము. రివర్స్ ఇంజనీరింగ్ అంటారు బేసిక్గా. ఒక మ్యాట్రస్ కానీ ఒక సోఫా కానీ తీసుకున్నప్పుడు మా ఫ్యాక్టరీకి తీసుకొచ్చి ఓపెన్ చేసి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్, ఎంత యాంగిల్లో ఆ బ్యాక్ అనేది ఉంది, ఎస్పెషల్గా సోఫా బ్యాక్ కానీ సీటింగ్ కానీ ఎంత డెప్త్ ఉంది, ఎంత సీటింగ్ హైట్ ఉంది, ఎంత స్లోప్ ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మేము రివర్స్ ఇంజనీరింగ్ చేసి సోఫా అనేది డెవలప్ చేసి మేము చెక్ చేసిన తర్వాతనే షోరూంలో పెడతాం. ఓకే. సో ఈవెన్ మా ఎంప్లాయీస్కి చెప్పాను కదా, మా ఎంప్లాయీస్ని మా మంచిగా చూసుకుంటాం. ఈవెన్ ఆ టెస్టింగ్ కూడా మా ఎంప్లాయీస్కి ఇచ్చి చేపిస్తాం మేము. సో ఈవెన్ ఒక మ్యాట్రస్ కొత్త మోడల్ ఇదేంటి, బేసిక్గా మ్యాట్రస్లో సాగింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కొత్త మెటీరియల్ తోటి ఒక మ్యాట్రస్ కానీ చేసామనుకోండి, మేము కస్టమర్స్ కంటే ముందు మా ఎంప్లాయీస్ని ఒక 3 months 4 months యూస్ చేయమని చెప్తాము. విల్ టేక్ ద ఫీడ్బ్యాక్. ఈవెన్ మన ప్రోడక్ట్ మనం టెస్ట్ చేస్తే మనకు బాగుంది అనిపిస్తుంది, బట్ వేరే వాళ్ళు థర్డ్ పర్సన్ నుంచి మనం విన్నప్పుడే దాంట్లో ప్లస్లు మైనస్లు అనేది అర్థమవుతుంది. కాబట్టి సో టెస్టింగ్ అయిన తర్వాతనే మేము కస్టమర్కి ఆ ప్రోడక్ట్ అనేది చూపించడం కానీ సజెస్ట్ చేయడం కానీ జరుగుతుంది. ఓకే. ఇప్పుడు కొన్ని మ్యాట్రసెస్ ఉంటాయి సార్, ఎట్లుంటాయంటే మనం పడుకోగానే కంప్లీట్గా డౌన్కి వెళ్ళిపోతాయి, కిందకి వెళ్ళిపోతాయి, బట్ అది కంఫర్ట్ ఇస్తుంది, కానీ ఒక 2 days తర్వాత మనకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి సోఫాస్ లైక్ అలాంటి మ్యాట్రసెస్ చూస్ చేసుకోవడం కరెక్ట్ అంటారా, లేకపోతే? బేసిక్గా సాఫ్ట్ మ్యాట్రస్ ఒక సర్టైన్ ఏజ్ వరకు, కాలేజ్ డేస్ చెప్పాలంటే ఒక 20-22 years వరకు సాఫ్ట్ మ్యాట్రస్ అనేది సజెస్ట్ చేస్తాము. అంతకంటే తర్వాత ఏజ్కి వి జనరల్లీ డోంట్ సజెస్ట్ సాఫ్ట్ మ్యాట్రస్. సింకింగ్ ఎఫెక్ట్ ఉన్న మ్యాట్రసెస్ సజెస్ట్ చేయకపోవడమే మంచిది చెప్పాలంటే. సో వెన్ యు ఆర్ ఫిట్ దట్ మే బీ సూటబుల్. ఏజ్ పెరిగే కొంది ఖచ్చితంగా మన బాడీ స్ట్రక్చర్ అనేది ప్రాపర్ సపోర్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ప్రాపర్ సపోర్ట్ మీకు ఎప్పుడు దొరుకుతుందంటే లైక్ ప్రాపర్ మెటీరియల్ దాంట్లో యూస్ చేసి వాళ్ళ బాడీకి కంఫర్టబుల్గా ఉండేటట్టు ఆ మ్యాట్రస్ బిల్డ్ చేసినప్పుడే మీకు మ్యాట్రస్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. 100% సింకింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, కూర్చోగానే లోపలికి వెళ్ళిపోయే మ్యాట్రసెస్ ఒక ఏజ్ వరకు ఓకే, కానీ అన్ని ఏజ్ గ్రూప్స్కి సేమ్ మ్యాట్రస్ యూస్ చేస్తాను అంటే మాత్రం ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఓకే. సో లెటెస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ మీ దగ్గర ఒక సోఫా అండ్ ఒక మ్యాట్రస్ తీసుకున్నారు. సో వాళ్ళు వన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి పక్కా అష్యూరెన్స్ ఉంటుందా, ఒక 5-2 years మనం ఏమీ చింతపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా జోలాలి బ్రాండ్ నుంచి? 3.5 years ఓల్డ్ బ్రాండ్ అండి మాది. ఐ మీన్ ఏదో 10 years 15 years అవ్వలేదు, బట్ స్టిల్ 60-70% ఆఫ్ అవర్ రెగ్యులర్ మంత్లీ సేల్ విల్ కమ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్.
నైస్. ఓకే. సో 3.5 years బ్యాక్ మ్యాట్రస్ కొన్న వాళ్ళు స్టిల్ వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ సజెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ 60-70% సేల్ నాకు వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. త్రూ రిఫరెన్సెస్. సో త్రూ రెఫరెన్స్ ఓన్లీ ఐ విల్ గెట్ దట్ బిజినెస్. సో ఏ విధంగా వస్తుందండి? సో వాళ్ళకి ఆ క్వాలిటీ కానివ్వండి, ఏదైనా ఇష్యూస్ వస్తే రిజాల్వ్ చేయడం కానివ్వండి. సో వీఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. సర్వీస్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్, బట్ మేబీ టైం కొంచెం అటు ఇటు అవ్వచ్చు, బికాస్ ఓన్లీ సర్వీస్కి ఒక టీమ్ని అలాట్ చేయడం కుదరదు కదా. సో ఏదర్ సండేస్ కానీ సాటర్డే ఈవినింగ్స్ కానీ లేదంటే ఎవ్రీడే ఒక టైము స్పెసిఫిక్గా ఒక పర్సన్ని లేకపోతే ఒక టీమ్ని అసైన్ చేసి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సర్వీస్లో డిలే అవ్వచ్చేమో కానీ సర్వీస్ ఇవ్వకుండా పోయే ఛాన్స్ అయితే ఉండదు, ఎందుకంటే వీఆర్ మ్యానుఫ్యాక్చరర్స్, వీఆర్ నాట్ డీలర్స్ ఆర్ వీఆర్ నాట్ ఐ మీన్ షోరూమ్ స్టాక్ కీపర్స్. ఖచ్చితంగా ఈ సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేసినప్పుడు అండ్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ కానీ మనం డెలివరీ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు బిజినెస్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. సో సేమ్ వే వీ డెలివర్ ప్రొడక్ట్స్ విత్ ద హైయెస్ట్ క్వాలిటీ అండ్ వీ డూ సర్వీస్ యాజ్ పర్ కస్టమర్ నీడ్. అండ్ ఇండియన్ కస్టమర్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీ. Yeah. సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి నాకు ఈ బడ్జెట్లో కావాలి అని చెప్తారు, బట్ అది డ్యూరబిలిటీకి ఇన్సూరెన్స్ ఇవ్వకుండా ఉంటుంది. అలాంటి టైంలో కస్టమర్స్ని మీరు ఎలా డీల్ చేస్తారు? సి లో బడ్జెట్ ప్రొడక్ట్స్ డ్యూరబిలిటీ ఇవ్వదు అనేది కూడా కరెక్ట్ కాదండి. సో నేను చెప్పాను ఆల్రెడీ మీకు చెప్పినట్లుగా, లైక్ షేప్ ఆఫ్ ద సోఫా, మోడల్ ఆఫ్ ద సోఫా, ఫ్యాబ్రిక్, లెగ్ సెలెక్షన్ వల్ల కూడా బడ్జెట్ అనేది పెరుగుతుంది బేసిక్గా. సో ఫ్రేమ్ అనేది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, సోఫాలో ఫ్రేమ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, రైట్ ఫోమ్ దాంట్లో యూస్ చేసినప్పుడు మీకు డ్యూరబిలిటీలో ఇష్యూ అయితే ఉండదు. ఓకే. ఓన్లీ బడ్జెట్ మీరు ఎక్కడ చూస్తారు, ఆ ప్రైస్ ఎక్కడ నాకు మ్యాచ్ అవుతుంది, నాకు నా బడ్జెట్లో లేదు అన్నప్పుడు యు ఆర్ సెలెక్టింగ్ ఏ లగ్జరీ మోడల్. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ లగ్జరీ మోడల్ అట్ లోయెస్ట్ ప్రైస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అక్కడ ఏ మోడల్స్ వస్తాయి, నా బడ్జెట్లో ఏ మోడల్స్ వస్తాయి, దాంట్లో ఏ మెటీరియల్ వస్తుంది, అది డ్యూరబుల్లా కాదా, నా లైఫ్ స్టైల్కి అది సూట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకొని కస్టమర్కి సజెస్ట్ చేస్తాము. సో డెఫినెట్గా మనం చెప్పే ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో దాన్ని బట్టి కస్టమర్ అనేది కన్విన్స్ అవుతారు. సో దట్ డజంట్ మీన్ కే ఐ మీన్ లో బడ్జెట్ సోఫాస్ 2 yearsలో 1 yearలో పాడవుతుంది, ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్ మనకి 2 ఫ్యాక్టర్స్, ఒకటి హై బడ్జెట్, ఇంకొకటి లో బడ్జెట్. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఓన్లీ మెటీరియల్ ఒకటే ఫ్యాక్టర్ అవుతుందా, లేకపోతే ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉంటాయా? నేను చెప్పాను కదండి, మోడల్ సి ద టైమ్ ఇట్ టేక్స్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్. సో సింపుల్ మోడల్ అనుకోండి, ఈవెన్ పర్ డే 3-4 సోఫా చేయొచ్చు. లగ్జరీ మోడల్ కొంచెం కర్వేచర్ ఎక్కువ ఉంది, లేదంటే హ్యాండిల్స్ హెవీగా ఉన్నాయి, ఈవెన్ బ్యాక్ కూడా 2-3 layers యూస్ చేయాల్సి వచ్చింది, టైం ఎక్కువ తీసుకుంటుంది. సో అక్కడ మ్యాన్ పవర్ కాస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఎక్కువ కర్వేచర్స్ ఉన్న దాంట్లో మెటీరియల్ వేస్టేజ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఈవెన్ మీకు చెప్పాలంటే లగ్జరీ మోడల్స్లో ఫ్యాబ్రిక్స్, ప్రీమియం ఫ్యాబ్రిక్స్ యూస్ చేస్తాం, వీటి అన్నిటి వల్ల కాస్ట్ పెరుగుతుంది. సో లో బడ్జెట్లో సింపుల్గా అయ్యే మోడల్స్ని సజెస్ట్ చేస్తాము. మ్యాన్ పవర్ అనేది కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. ఈవెన్ మెటీరియల్ కూడా ఆ బడ్జెట్లో ఏవి సూట్ అవుతుంది అలా అని చెప్పేసి లైక్ లెస్ థిక్నెస్ ఉన్న ఫ్యాబ్రిక్స్ అలా వాడడం కాదు. సో ఈవెన్ రబ్స్, మీరు మ్యాట్రస్ ఫ్యాబ్రిక్ చేసుకునే మాటెడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని రబ్స్ వరకు అది మీకు డ్యూరబిలిటీ ఉంటుంది. ఈవెన్ ఈ ఫ్రేమ్ ఈ విధంగా చేసినప్పుడు ఎంత లైఫ్ ఇస్తుంది. ఈవెన్ ఫ్రేమ్కి మేము 10 years వారంటీ ఇస్తాము. సో ఈవెన్ ఫ్యాబ్రిక్ పాడైనా కానీ దే కెన్ కమ్ బ్యాక్ అండ్ ఆస్క్ ఫర్ ద ఫ్యాబ్రిక్ చేంజ్. ఐ మీన్ సర్వీస్ ఛార్జెస్ పే చేసేసి ఎంతైతే ఆ ఫ్యాబ్రిక్ చేంజ్కి కాస్ట్ అవుతుందో అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్ట్ పే చేసుకునేటట్టు ఉంటే ఈవెన్ మీకు 50% ఆఫ్ ద సోఫా వాల్యూలో కొత్త సోఫా వచ్చేస్తుంది. సో 3 years 4 years వాడిన తర్వాత ఆ ప్రోడక్ట్ మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడున్న బడ్జెట్ అది, ఫర్దర్గా మీరు అట్లీస్ట్ 50% మీరు యాడ్ చేసుకుంటే మీకు కొత్త సోఫా మళ్ళీ వస్తుంది. అంతేగాని లో బడ్జెట్లో క్వాలిటీ తక్కువ ఉంటుంది, లేదా హై బడ్జెట్లోనే నాకు ప్రీమియం ప్రోడక్ట్ వస్తుందని ఏమీ లేదండి. ఈవెన్ లగ్జరీ మోడల్స్, లగ్జరీ మెటీరియల్, చీప్ క్వాలిటీ మెటీరియల్ వాడితే ప్రైస్ ఈస్ హై, క్వాలిటీ ఈస్ లెస్. నేను ప్రైస్ పెట్టాననే అది సర్వీస్ ఇవ్వదు కదా. సో మనం ఏ మెటీరియల్ అనేది యూస్ చేస్తున్నాము, కస్టమర్కి ఏ టైప్ ఆఫ్ అష్యూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము,
నాకు ఒక పర్సనల్గా డౌట్ ఉంది. యా సో సార్ ఇప్పుడు లెటెస్ట్ టేక్ ఒక కస్టమర్ ఉన్నారు, మీ దగ్గరే సోఫా తీసుకున్నారు. ఒక 3 years యూస్ చేసిన తర్వాత వాళ్ళు మీ దగ్గరే రీప్లేస్ చేసి ఇంకో సోఫా తీసుకుందాం అనుకుంటున్నారు. ఎస్. సో విల్ యూ టేక్ ద ఓల్డ్ సోఫా విత్ యూ ఆర్ మీరు అది ఏం చేస్తారు? సో బేసిక్గా ఫస్ట్ మేమైతే ఆన్లైన్లో ఓఎల్ఎక్స్ చేయమని అయితే సజెస్ట్ చేస్తాము, ఎందుకంటే బెటర్ వాల్యూ వస్తుంది. అవును. సో వీ డోంట్ resale old sofas. That is for sure. We need to give GHMC. True. Nowadays, GHMC charging high for old furniture disposal. Okay. So better than మాకు ఇవ్వడం కంటే either go for refurbishment. Got it. ఫోమ్ ఫ్యాబ్రిక్ అన్ని చేంజ్ చేసుకొని కొత్త సోఫా లుక్కి చేంజ్ చేయడానికి సజెస్ట్ చేస్తాము. బైబ్యాక్ అనేది ఇట్స్ ఐ వాష్ టెక్నిక్ ఐ కెన్ సే. Got it. సో ఓన్లీ 10 to 15% కొత్త సోఫా మీద డిస్కౌంట్ ఇచ్చేసి మనము ఆ సోఫాని బైబ్యాక్ చేసి వీ నీడ్ టు త్రో దట్. నో రీఫర్బిష్మెంట్ అండ్ కీపింగ్ అండ్ సెల్లింగ్ ఇది కాదండి. అండ్ కొందరు వెండర్స్ ఉంటారు, దే విల్ టేక్ ఓల్డ్ ఫర్నిచర్, దే రీఫర్బిష్ అండ్ దే సెల్ ఎట్ లోకల్ మార్కెట్స్. ఓకే. రోడ్ సైడ్ నాకు 15,000కి 20,000కి సోఫా వస్తుంది అంటారు. అవును. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ కస్టమర్స్కి మీరు క్లారిటీ ఇచ్చే ముందు పీపుల్కి ఎలా అర్థమవుతుంది మీది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండ్ లెక్క కన్వే అవుతుందా, లేకుంటే మీరు మీ దగ్గరికి వస్తే పక్కా హై బడ్జెట్ అన్నట్టు అర్థమవుతుంది? ఇప్పుడు ఒక కస్టమర్ ఒక ప్రొడక్ట్ తీసుకోవాలి అనుకున్నారు అనుకోండి, ఎక్కడ చూస్తారు? గూగుల్. అవును. సో అల్టిమేట్గా కస్టమర్కి చాలా నాలెడ్జ్, ప్రీవియస్ లాగా కాదండి, అవును, బాగా నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాతనే, నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే ఒక ప్రొడక్ట్ మీద ఇచ్చేస్తున్నారు. దే ఆర్ కంపేరింగ్ ప్రొడక్ట్స్ మార్కెట్లో 2-3 ప్లేసెస్లో చూసిన తర్వాతనే ఇటువంటి హై వాల్యూ ప్రొడక్ట్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నారు. మనం కస్టమర్కి వాళ్ళ దగ్గరున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళకి ఉన్న రిక్వైర్మెంట్స్లో ఏ రిక్వైర్మెంట్కి మన ప్రొడక్ట్ సూట్ అవుతుంది అనేది మ్యాచ్ చేసి వీ నీడ్ టు సెల్. సో వన్స్ ప్రొడక్ట్ కస్టమర్కి వెళ్ళిపోయిన తర్వాత మీ సేల్స్ సపోర్టివ్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుంది? మా వారంటీ అనేది మీరు ఈవెన్ వెబ్సైట్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ వెబ్సైట్ www.jolali.in. Once they purchase the product, they can register their invoice and product details, invoice value, everything వెబ్సైట్లో మెన్షన్ చేసి వారంటీ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. సో యాజ్ పర్ వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ సర్వీస్ అనేది దొరుకుతుంది. వీఆర్ మ్యానుఫ్యాక్చరర్స్, నాట్ ట్రేడర్స్. సో మాకు సర్వీస్ అనేది చాలా ఈజీగానే అవుతుంది. బేసిక్గా మా దగ్గర వర్కర్స్ ఉంటారు కాబట్టి ఈజీగా అవుతుంది. బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ దే నీడ్ టు వెయిట్ సమ్ ఎక్స్టెంట్. ఇమీడియట్ నాకు ప్రాబ్లం అయింది అనగానే హైదరాబాద్లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఆవిడే పోతుంది. సో ఆ టైం కొంచెం ఇవ్వగలిగితే బెస్ట్ సర్వీస్ అనేది మేము ఇవ్వడానికి రెడీగానే ఉన్నాము, ఇస్తున్నాము. ఇవ్వబట్టే ఇన్ని రోజులు సస్టైన్ అయ్యాము. ట్రూ. యా. సో మీ దాంట్లో ఇప్పుడు ఎవరైనా కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు బల్క్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, సో వాళ్ళకి మీరు ఏమైనా ఈఎంఐ ఆప్షన్ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? నాట్ ఓన్లీ బల్క్ ప్రొడక్ట్స్కి ఈఎంఐ ఆప్షన్ అండి. సో ఈవెన్ వెన్ బడ్జెట్స్ ఆర్ నాట్ పాకెట్ ఫ్రెండ్లీ, వెన్ యూ ఫీల్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఈఎంఐస్, బజాజ్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. ఈవెన్ కార్డ్ స్వైపింగ్ త్రూ వాళ్ళు ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో యాజ్ పర్ బ్యాంక్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వీ విల్ ప్రొసీడ్ ఫర్ ఈఎంఐ ఆప్షన్స్. అండ్ ఈ మార్కెట్లో మీ కాంపిటీటర్స్ ఎవరు? సో కాంపిటీషన్ అనేది ఎవ్రీవేర్ అండి. ఎవ్రీ ప్రొడక్ట్ మనం డైలీ యూస్ చేసే, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు మనం ఏ ప్రొడక్ట్స్ వాడతామో అన్నిటికీ కాంపిటీషన్ ఉంటుంది. ఒక ప్రొడక్ట్ చెప్పండి మీరు కాంపిటీషన్ లేని ప్రొడక్ట్స్ అంటే. నోవేర్, అసలు ఇప్పుడైతే ఏం లేవు. ఒక ప్రొడక్ట్ ఉంది నాకు తెలిసి అయితే, ఓకే, ఇండియన్ రైల్వేస్. అవునా? బికాజ్ దే కాంట్ డూ ఇట్ కాబట్టి. యా. సో అటువంటి ప్రొడక్ట్స్ మార్కెట్లో అదొకటే ఉంది నాకు తెలిసి అయితే, ఇండియన్ రైల్వేస్ ఉంది. మొనోపోలీ అనేది చాలా తక్కువ. సో నో ప్రొడక్ట్ ఈజ్ మొనోపోలీ బిజినెస్ ఇన్ ద మార్కెట్, ఎస్పెషలీ ప్రొడక్ట్స్ అయితే కాదు. కాంపిటేటర్స్ ఈవెన్ లోకల్లోనే మాకు చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. బట్ డోంట్ బిలీవ్, ఎవ్రీ 6 monthsకి బోర్డ్ చేంజ్ చేసి లోయెస్ట్ ప్రైజెస్కి అమ్మేసి బోర్డ్ ఫ్లిప్ చేసేసి నేమ్ చేంజ్ చేసి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మార్కెట్లో. సో డోంట్ ట్రస్ట్ దెమ్. హూ ఈస్ రిజిస్టర్డ్ బిజినెస్, ఎన్ని స్టోర్స్ ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి వాళ్ళు మార్కెట్లో సస్టైన్ అవుతున్నారు, ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, వాట్ ఈస్ ద సర్వీస్, వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద కస్టమర్స్, ఇవన్నీ చూసుకొని ప్రొడక్ట్ అనేది తీసుకోవాలి. ఏదో నాకు మా బజార్లోనే ఒకటి కొత్తగా స్టోర్ పెట్టారు వాళ్ళు తక్కువకి ఇస్తారంటే 6 months తర్వాత ఆ బోర్డే ఉండదు మీకు. సో 10 years వారంటీ ఇచ్చి యూజ్ అయింది.
20 ఇయర్స్ చెప్తారు, 10 ఇయర్స్ చెప్తారు, లోయెస్ట్ ప్రైస్కి ఇచ్చేస్తారు. 10 ఇయర్స్గా 6 మంత్స్ తర్వాత బోర్డు లేనప్పుడు అటువంటి దగ్గర తీసుకోవడంలో యూజ్ ఉండదు కదా. సో కాంపిటీషన్ అయితే ఈ లోకల్ మార్కెట్స్ నుంచి ప్రైస్ కాంపిటేటివ్ ఇదైతే వస్తుంది. బట్ మీరు చూస్ చేసుకోవాల్సింది ఎవరు నాకు ఫ్యూచర్లో ఇష్యూస్ వస్తే సర్వీస్ ఇస్తారు అనేది వాళ్ళని చూస్ చేసుకోవాలి. కాంపిటీషన్ అంటే ఆల్ నోన్ బ్రాండ్స్ ఆర్ అవర్ కాంపిటీటర్స్. సో పీస్ ఆఫ్ కేక్లో ఎవరు బిజినెస్, ఎవరి కస్టమర్ బేస్ వాళ్ళది. ఆ కేక్లో మన ఎంత పీసు తీసుకుంటున్నాము అనేది మనం కస్టమర్కి ఇచ్చే సర్వీస్ని బట్టి, ప్రొడక్ట్ వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్ని బట్టే ఉంటుంది. వాల్యూ ఫర్ మనీ, వాళ్ళు పెట్టిన అమౌంట్కి మనం ఎంత క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇస్తున్నాము, ఎంత మంచి సర్వీస్ ఇస్తున్నాము అనే దాన్ని బట్టే మన యొక్క కేక్ సైజ్ అనేది డిపెండ్ అవుతుంది. అది బిగ్ పీస్ వస్తుందా, చిన్న పీస్ వస్తుందా అనేది డిసైడ్ అవుతుంది. సింపుల్ వే. అండ్ ఇప్పుడు లైక్ జనరలైజ్గా సార్, మ్యానుఫ్యాక్చరర్స్కి ఒక థింగ్ ఇంపాక్ట్ పడుతుంది, ఏంటి? చైనా ప్రొడక్ట్స్ వల్ల. సో అది మీ బిజినెస్కి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? సో చైనా ప్రొడక్ట్స్ వల్ల ఇంపాక్ట్ అనడం కంటే, చైనా ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు వచ్చే ఇష్యూస్ గురించి మనం మాట్లాడాలి చెప్పాలంటే. సో బేసిక్గా సర్వీస్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎన్నో ఇంపోర్టెడ్ సోఫాస్కి మేము రీఫర్బిష్మెంట్ మా ఫ్యాక్టరీస్లో సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. చాలా సోఫాస్ వస్తాయి చెప్పాలంటే. ఈవెన్ కొంతమంది మ్యాట్రసెస్ తీసుకుంటారు, లైక్ వాళ్ళ స్టాండర్డ్ సైజెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఈవెన్ మ్యాట్రస్ కూడా తెప్పిస్తుంటారు. ఇక్కడ కార్పెంటర్ వేరే చేస్తాడు. సో అన్సైజింగ్ కానివ్వండి, ఈవెన్ సోఫాస్లో కొన్ని రోజుల తర్వాత ఫ్యాబ్రిక్ పాడేయడం వల్ల చైనా అయితే పంపించలేరు కదా, అక్కడ సర్వీస్ చేయలేరు. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. వీ నీడ్ టు కన్సిడర్. అఫ్ కోర్స్ చైనా ప్రొడక్ట్స్ ప్రైస్ సెన్సిటివ్గా ఉంటాయి, మంచి ప్రైస్ ఇస్తారు. ఐ మీన్ నౌ ఇఫ్ యూ కెన్ కంపేర్, ఆల్మోస్ట్ చైనా ప్రొడక్ట్స్లో 40% లెస్ ప్రైస్లోనే ఈవెన్ లోకల్ మార్కెట్స్లో మీకు బీటబుల్ ప్రొడక్ట్స్ అనేది, మంచి ప్రొడక్ట్స్ అనేది దొరుకుతాయి. సో ఏదైనా ఒక 1 lakh 2 lakhs సోఫా మీరు తీసుకుంటున్నారంటే కంపేర్ ద మార్కెట్. ఎవరు నాకు ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఇస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడుతున్నారు అనేది కంపేర్ చేసుకొని తీసుకోవాలి. సార్, ఈ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మ్యాట్రెసెస్, సోఫాస్లో జరుగుతున్న బిగ్గెస్ట్ స్కామ్ ఏంటి? సో ఎస్పెషల్గా వెన్ యూ టాక్ అబౌట్ మ్యాట్రసెస్, ఆన్లైన్ ఆర్థోపెడిక్ మ్యాట్రసెస్. సో మెమరీ ఫోమ్ ఉందంటారు, లాటెక్స్ ఫోమ్ ఉందంటారు, ఎంత ఉంటుందో మెన్షన్ చేయరు. కంప్రెస్ చేస్తారు, రోల్ ప్యాక్ చేస్తారు, పంపిస్తారు. 100 days ఫ్రీ ట్రయల్ అంటారు, కస్టమర్ రిటర్న్ చేస్తాడు. సేమ్ ప్రోడక్ట్ ఎవరికి అమ్ముతారో చెప్పరు. అదే మ్యాట్రస్ 4,000కి 5,000కి ఆన్లైన్లో దొరుకుతుంది మీకు. ఈవెన్ దాని మెటీరియల్ యొక్క కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ కూడా తక్కువగా మ్యాట్రస్ అనేది ఆన్లైన్లో దొరుకుతుంది. ఓకే. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వెన్ యూ కంప్రెస్ ద మ్యాట్రస్ అండ్ రోల్ ప్యాక్ ద మ్యాట్రస్, ద ఫోమ్ స్పెసిఫికేషన్, ఫోమ్ యొక్క క్వాలిటీ ఏదైతే ఉంటుందో 40% డిగ్రేడ్ అవుతుంది. ఓకే. ఇట్స్ ఎ ట్రూత్. కావాలంటే చెక్ చేసుకోండి. ఒక మ్యాట్రస్ కంప్లీట్ ఫోమ్ బ్లాక్ తీసుకోండి, దానిపైన ఒక 2 tons వెయిట్ పెట్టి ఒక 1 month తర్వాత లేదా 15 days తర్వాత కంప్రెస్ చేసి 2 క్వాలిటీ టెస్ట్ చేయండి, ఏది సాఫ్ట్గా ఉందో చెక్ చేయండి. సో వెన్ యూ గెట్ ఆర్థోపెడిక్ మ్యాట్రస్ యాజ్ ఏ సాఫ్ట్ మ్యాట్రస్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ యువర్ బ్యాక్. సో మీరు పడుకున్నప్పుడు ప్రాపర్ స్పైన్ అలైన్మెంట్ లేకపోవడం వల్ల యు ఆర్ గోయింగ్ టు సింక్ ఇన్ టు దట్ మ్యాట్రస్. సాఫ్ట్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, బట్ యూ విల్ గెట్ బ్యాక్ పెయిన్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆర్థోపెడిక్ మ్యాట్రస్. ఆర్థోపెడిక్ మ్యాట్రస్ అంటే ప్రాపర్ స్పైన్ అలైన్మెంట్ అనేది, నో పార్ట్నర్ డిస్టర్బెన్స్ లేకుండా, ఐ మీన్ పార్ట్నర్కి ఎవరైతే ఉంటారో పక్కన డిస్టర్బెన్స్ లేకుండా ప్రాపర్ ఆర్థోపెడిక్ సపోర్ట్, స్పైన్ సపోర్ట్ అనేది దేంట్లో అయితే దొరుకుతుంది అదే ఆర్థోపెడిక్ మ్యాట్రసెస్. ఈవెన్ ఎనీ డాక్టర్ ఇఫ్ యూ గో, సేమ్ థింగ్ దే విల్ టెల్. సో సాఫ్ట్ మ్యాట్రస్ దే డోంట్ సజెస్ట్. ఈవెన్ ఎల్డర్లీ పీపుల్కి అయితే మీరు చాపేసుకొని కింద పడుకోండి అని చెప్తారు. వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కింద ఎలా పడుకుంటారండి? పడుకోరు కదా. సో వాళ్ళకి హార్డ్ మ్యాట్రస్ అనేది మనం సజెస్ట్ చేయాలి. సో హార్డ్గా మ్యాట్రస్ ఎలా చేయొచ్చు, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ యూస్ చేస్తే హార్డ్గా ఉంటుంది. వైఫ్కి హార్డ్ సజెస్ట్ చేస్తారు, హస్బెండ్ పరిస్థితి ఏంటండి? అదే హార్డ్ మెటీరియల్స్ మీరు పడుకుంటాడా? పడుకోలేరు కదా. సో ఈవెన్ వీ కెన్ గివ్ 1 mattressలోనే డ్యూయల్ కంఫర్ట్ అనేది మనం ఇవ్వచ్చు ఒకే సైడ్. ఓకే.
సో ఆ టైప్ ఆఫ్ కస్టమైజేషన్స్ లోకల్లో అవైలబుల్ ఉన్నప్పుడు వై యువర్ కాంప్రమైజింగ్ యువర్ స్లీప్. అంతే కదా, ఒక మ్యాట్రెస్ మనము తీసుకుంటున్నామంటే మనం 50% ఆఫ్ ద లైఫ్ స్పాన్ ఏదైతే ఉంటుందో దాని మీదనే మనం గడుపుతాము. యావరేజ్ స్లీపింగ్ టైం అయితే అదే కదండి, 7 hours మినిమమ్, 12 hours వరకు పడుకునే వాళ్ళు ఉన్నారు. సో 24 hours 7 or 12 మనం కన్సిడర్ చేసినప్పుడు 35 to 50% మీకు మీ లైఫ్ అనేది దాని మీద స్పెండ్ చేసేటప్పుడు మనం ఎంత కాషియస్గా ఉండాలి. సో డోంట్ బిలీవ్ ఆర్థోపెడిక్ మ్యాట్రసెస్, ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ ఆర్థోపెడిక్. సో మీరు స్టడీ చేయండి, మీరు కంఫర్ట్ చెక్ చేసుకోండి, ఆ తర్వాతే తీసుకో. యూజువల్లీ మీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళు డిజైన్కి ఎక్కువ ఓరియంటెడ్ వెళ్తారు, ఎలాగో కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది కదా అని చెప్పి. బట్ మీకు లోపల ఏమనిపిస్తుంది అంటే అది డ్యూరబిలిటీ రాదు అని చెప్పి తెలుస్తుంది. సో మీరు అలాంటప్పుడు క్లయింట్కి నో చెప్తారా లేకపోతే కన్విన్స్ చేస్తారా? సో డ్యూరబిలిటీ అనేది కాదు కానివ్వండి, కస్టమర్స్ కొందరు ఆన్లైన్లో పిక్ చూస్తారు, దాని కంఫర్ట్ చెక్ చేయలేరు కదా. ఆన్లైన్లో పిక్ చూసినప్పుడే Pinterestలోనో లేకపోతే సమ్ ఎక్స్ వెబ్సైట్లోనో వాళ్ళు ఒక ప్రోడక్ట్ ఇది నచ్చుతుంది, ఇది నచ్చింది నాకు, ఇదైతే మా ఇంట్లో బాగుంటుంది, ఈ కలర్ అయితే బాగుంటుంది. కలర్ ఈజ్ ఫైన్, ఎనీ కలర్ వీ కెన్ యూస్, బట్ కంఫర్ట్. సో డైనింగ్ ఏరియాలో యూస్ చేసుకోవాల్సిన సోఫా ఏదైతే ఉంటుందో, హాఫ్ అన్ అవర్ 40 minutes చిట్చాకి లేకపోతే కాఫీ కోసం యూస్ చేసుకోవాల్సిన సోఫా మీరు నాకు కంప్లీట్గా 4 hours 5 hours వర్క్ చేసుకోవడానికో లేకపోతే టీవీ చూడడానికో అదే సోఫా యూస్ చేస్తానంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హర్ట్ యువర్ బ్యాక్. సో ఒక సోఫాలో 4 hours కూర్చోవాలి అంటే ఎర్గోనమిక్స్ ఎంత కరెక్ట్గా ఉండాలి సోఫాస్లో. సో ప్రాపర్ ఆర్మ్రెస్ట్ రావాలి, బ్యాక్ స్పైన్కి మ్యాచ్ అవ్వాలి, దానికి హెడ్ రెస్ట్ ప్రాపర్గా ఉండాలి. ఈవెన్ హెడ్ రెస్ట్ అంటే హెడ్ రెస్ట్ పెట్టేయగానే హెడ్ రెస్ట్ రాదండి, హెడ్కి రెస్ట్ రాదు. ఈవెన్ ఆన్లైన్లో చూస్తుంటాము, హెడ్ రెస్ట్ అంటారు, ఇలా పెట్టాలి మేడం. అవును. సో ప్రాపర్ హెడ్ రెస్ట్ ఎక్కడ వస్తుందండి? సో సోఫా బాడీ, దాన్ని ఆ బాడీ చేసేటప్పుడు, ఆ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ ఎర్గోనమిక్స్ అన్ని చూస్ చేసుకొని కరెక్ట్గా యాంగిల్స్ స్లోప్స్ ఇచ్చినప్పుడే ఆ ప్రాపర్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో ఈవెన్ సోఫాస్లో కూడా ఆర్థోపెడిక్ సోఫాస్ ఉన్నాయి. ప్రాపర్ స్పైన్ అలైన్మెంట్, స్పైన్కి సపోర్ట్ వచ్చేది ఆర్థోపెడిక్ సోఫా. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు ఓన్లీ మోడలే కాదు, ఆ మోడల్ మాకు కస్టమర్స్ వస్తుంటారు, ఆ మోడల్ తీసుకొస్తారు Pinterest లేకపోతే ఎక్కడైనా, వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. మేము ఆల్మోస్ట్ ఆ విధంగా మోడల్స్ తీసుకొచ్చిన వాళ్ళకి చాలా మందికి నో చెప్తాం డైరెక్ట్గా. సో సారీ, ఈ మోడల్లో మీకు కంఫర్ట్ రాదు. ఇఫ్ దే ఇన్సిస్ట్, కస్టమర్ ఈస్ గాడ్. అవును, ట్రూ. సో we tell them the truth, this is what you are going to get. And even సోఫా ఫోమింగ్ అయిన తర్వాత ఫ్యాబ్రిక్ అనేది బేసిక్గా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత వీ కాంట్ గెట్ ఇట్ బ్యాక్. ఫైనల్ స్టేజ్ కంటే ముందు ఫోమింగ్ అయిన తర్వాత, ఈవెన్ ఫ్యాక్టరీకి న్యూ మోడల్ సోఫా అనుకోండి, ఫ్యాక్టరీకి కస్టమర్ని పిలిపించి ఆ ఫోమింగ్ అయిన తర్వాత చెక్ చేపిస్తాం, ఈ సపోర్ట్ మీకు ఓకేనా, మీరు కొత్త మోడల్ అడిగారు, మేము అంతా చేసిన తర్వాత మీకు చూపించడం కంటే ఈ స్టేజ్లో చూపిస్తే ఇఫ్ ఎనీ మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే ఇప్పుడు చేయొచ్చు అని చెప్పేసి కస్టమర్ని పిలిచి కంఫర్ట్ ఓకే అనుకున్న తర్వాతనే విల్ డెలివర్ దట్ ప్రోడక్ట్. మోడిఫికేషన్స్ చేసి విల్ డెలివర్ ఇఫ్ ఎనీథింగ్. సో ఈ కేర్ అయితే ఏదైతే తీసుకుంటామో ఆ కేర్ తీసుకున్నప్పుడే కస్టమర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మనం మీట్ అవ్వగలం. ఇప్పుడు ఒక కస్టమైజ్ సోఫా డిజైన్ చేయడానికి హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ ఫర్ యూ సార్? So it depends on size of the sofa and the material of the sofa. Okay. Especially size. If it is a biggest size like even 12 by 14 or 20 by 10 sofa, లేకపోతే 20 by 15 లో కూడా మనం సోఫాస్ ఇచ్చాము. ఈవెన్ యూ షేప్లో అయితే ఇంకా మోర్ దెన్ ఆ సైజెస్ కూడా ఇచ్చాము. సో సైజ్ ఆఫ్ ద సోఫా ఒకటి, అండ్ మెటీరియల్ ఎస్పెషల్గా వెన్ యూ గో ఫర్ లెదర్స్, we can't stitch it fast, it takes time. Okay. సో లెదర్ సోఫాస్కి ఎక్కువ టైం పడుతుంది. ఇన్ జనరల్ అయితే మనకి కస్టమ్ సోఫాస్కి 15 days టైం లైన్ అయితే తీసుకుంటాము. బట్ జనరల్లీ ఫ్యాబ్రిక్ ఆర్డర్ చేసిన తర్వాత 3 daysలో మనకు వస్తుంది. అండ్ ఫ్రేమింగ్కి అండ్ ఫోమింగ్ అండ్ స్టిచ్చింగ్కి వితిన్ 2 days వీ కెన్ డెలివర్. ఓన్లీ ద థింగ్ ఈస్ ద ప్రాసెస్, ద ఫ్యాబ్రిక్ దే సెలెక్ట్, వీటి మీద డిపెండ్ అవుతుంది. సో 15 days జనరల్లీ వీ టేక్ ఫర్ కస్టమ్ మేడ్ సోఫా. ఇఫ్ ఇట్ ఈస్ అర్జెంట్, ఈవెన్ విత్ ఇన్ 1 or 2 days ఆల్సో వీ కెన్ డెలివర్. బట్ డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ అవైలబిలిటీ, అది మనం ఇవ్వగలం. ఎస్.
ఇప్పుడు కస్టమర్స్ వచ్చిన తర్వాత మీరు చెప్తారు నాకు 15 డేస్ టైం పడుతుంది కస్టమైజేషన్ సోఫా మీకు అనుకున్నట్టు ఇవ్వాలి అంటే మీరు చెప్తారు. కస్టమర్స్ అప్పుడు ఏం చేస్తారంటే స్కిప్ చేసేస్తారు. ఇన్ని డేస్ టైం పడితే మనకు అవ్వదు కదా, మనకి రెడీమేడ్గా కావాలి అన్నప్పుడు. సో మీరు అలాంటప్పుడు ఎలా కస్టమర్స్తో డీల్ చేస్తారు? సి ఈవెన్ ఇమీడియట్ కావాలంటే వీ సజెస్ట్ దెమ్ ఫర్ షోరూమ్ పీసెస్. ఓకే. ఇఫ్ దే ఓకే ఫర్ దట్ విల్ try to sell for showroom pieces. But if not, sometimes we need to lose the business. We can't compromise on material construction quality or I mean leather sofa లేకపోతే మంచి లెదరేట్ సోఫా వచ్చింది అనుకోండి, we need to stitch it slow so that ఆ ఫినిష్ కానివ్వండి, ఆ క్వాలిటీ కానివ్వండి, when the process goes slow, పర్టికులర్ టైం అయితే ఏదైతే ఉంటుందో ఆ టైం అయితే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక బిర్యానీ చేస్తున్నారు మీరు, 45 minutes కుక్ చేసి మంచి దమ్ క్రియేట్ అవ్వాలంటే దాంట్లో ఒక 1 hour అలాగే వదిలేయాలి. నేను 15 minutesలో హై ప్రెషర్ పెట్టేసి కుక్ చేసేసి తినేస్తానంటే సో రెండింటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. సో ఆ డిఫరెన్స్ అనేది, ఆ టైం అనేది మాకు ఇవ్వగలిగితే బెటర్ ప్రొడక్ట్ అనేది మీకు ఇవ్వగలం. వన్స్ మీ దగ్గర కస్టమైజేషన్ ప్రొడక్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత అయిపోతుంది, ఫినిష్డ్ కూడా వచ్చిన తర్వాత మీరు క్వాలిటీ చెక్ని ఎలా చేస్తారు? సో క్వాలిటీ చెక్ అనేది నాట్ ఓన్లీ కస్టమర్ ఆర్డర్ ఇచ్చినప్పుడే కదండి, ఒక మోడల్ మనము షోరూంలో పెడుతున్నామంటే నేను చెప్పినట్టుగా దాన్ని టెస్ట్ చేయకుండా ఈవెన్ ప్రాపర్ సపోర్ట్ ఉందా, దాని డ్యూరబిలిటీ, దాంట్లో వాడిన మెటీరియల్ వల్ల ఏమైనా ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే ఆ మోడల్ని ఫైనలైజ్ చేసి ప్రాపర్ టెస్టింగ్ అయిన తర్వాతనే మేము షోరూంలో పెడతాము. ఓకే. సో ఇప్పుడు ఏదైనా కస్టమర్ వచ్చి మాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక ఫామ్ అనేది ఫిల్ చేస్తాము. సో ఏ పాయింట్ కూడా మిస్ అవ్వద్దు. సో అది ఫ్యాబ్రిక్ అవ్వచ్చు, లెగ్స్ కావచ్చు, షేప్ అవ్వచ్చు, సైజ్ అవ్వచ్చు, కలర్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నిటినీ మేము ఒక ఫామ్ త్రూ ఫామ్లో ఫిల్ చేసుకొని ఆ తర్వాత ఆ ఫామ్ అనేది కస్టమర్ దగ్గర సైన్ తీసుకొని ఆ తర్వాత ప్రొడక్షన్కి ఇస్తాము. ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు దాని ప్రొడక్షన్ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సేల్స్ పర్సన్ ప్రొడక్షన్ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది కరెక్ట్గా ఉందా లేదా అనేది బిఫోర్ డెలివరీ, ఆఫ్టర్ ప్రొడక్షన్ ఖచ్చితంగా దాన్ని ఇంచ్ టు ఇంచ్ చెక్ చేస్తాం. ఓకే. ఈవెన్ స్టిచ్ క్వాలిటీ దగ్గర నుంచి అగైనెస్ట్ సోఫా ఫామ్ సైజెస్ని బట్టి, కలర్స్, ఈవెన్ క్యాటలాగ్ అగైనెస్ట్గా సెలెక్ట్ చేసిన క్యాటలాగ్ అగైనెస్ట్గా ఆ కలర్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మనం ప్రొడక్షన్ అయిన తర్వాత కస్టమర్కి అనేది డెలివరీ చేస్తాము. సో దీంట్లో ఇష్యూస్ రావా, క్వాలిటీ రిజెక్షన్స్ ఉండవా అంటే వస్తాయి. బిజినెస్, అన్ని బిజినెస్లు ప్రాఫిటబుల్గా చేసే అంత బిజినెస్ ప్రాఫిటబుల్గా ఉండదు. దేర్ విల్ బి ఎ లాసెస్, వీ నీడ్ టు బేర్ ఇట్. 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అల్టిమేట్ ఎయిమ్ అండి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేకుండా మనం ఏ బిజినెస్ని కూడా ముందుకు తీసుకెళ్ళాం. ఇప్పుడు బ్రాండ్ జోలాలి ఓన్లీ మ్యాట్రెస్ అండ్ సోఫాస్లోనే ఉందా, ఇంకేమైనా ప్రొడక్ట్స్ మీరు ప్రొడ్యూస్ చేస్తారా? సో వీ స్టార్టెడ్ అవర్ బ్రాండ్ విత్ ద మ్యాట్రసెస్. ఆన్ కస్టమర్ డిమాండ్ వీ స్టార్టెడ్ సోఫాస్. ఓకే. బేస్డ్ ఆన్ దిస్ కస్టమర్ సపోర్ట్, ఈవెన్ కస్టమర్ యొక్క బేస్ని బట్టే మేము ఈవెన్ వీ ఎంటర్డ్ ఇన్ టు కర్టన్స్. ఓకే. కర్టన్స్, యా. వెన్ వీ స్టార్టెడ్ ఆల్ దీస్ hotels or hostels, PGs, even paying guest house, రిసార్ట్స్, ఈవెన్ రిసార్ట్స్ వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేశారు. సో ఏంటంటే వాళ్ళకి కార్డ్స్ రిక్వైర్మెంట్, మ్యాట్రస్, హోమ్ లెనిన్ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ రిక్వైర్మెంట్ ఉండడం వల్ల బల్క్ ఆర్డర్స్కి వాళ్ళు స్టార్ట్ చేశారు. సో వీఆర్ నౌ డూయింగ్ సోఫాస్, మ్యాట్రసెస్, కార్డ్స్, అండ్ ఈవెన్ హోటల్ లెనిన్, ఆల్ కైండ్ ఆఫ్ బల్క్ రిక్వైర్మెంట్స్ ఫర్ హోటల్స్, హాస్టల్స్, రిసార్ట్స్కి, వీటికి ప్రొడక్ట్స్ అనేది మనం సప్లై, ఎండ్ టు ఎండ్ ప్రొడక్ట్ ఫర్ దీస్ కమర్షియల్ స్పేసెస్కి మనము ప్రొడక్ట్ అయితే ఇవ్వగలము. సో వీ హ్యావ్ 15,000 SFT ఫ్యాక్టరీ అట్ జిడిమెట్ల. యూ కెన్ విజిట్. ఈవెన్ కస్టమర్కి కూడా మనం యాక్సెస్ ఇస్తాము, బట్ పర్టికులర్ టైమ్స్ ఉంటాయి, దే నీడ్ టు టేక్ అపాయింట్మెంట్. సో రెగ్యులర్ వర్క్కి డిస్టర్బ్ అవ్వకుండా మా పర్సన్ అసిస్ట్ చేస్తారు వాళ్ళకి. సో సేఫ్టీ ఈజ్ అల్టిమేట్ ప్రయారిటీ ఆఫ్ ద కస్టమర్. సో ఈవెన్ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని డెఫినెట్లీగా దే కెన్ విజిట్ ఫ్యాక్టరీ. ఓకే. అండ్ నెక్స్ట్ జోలాలి బ్రాండ్ విజన్ ఏంటి సార్ నెక్స్ట్ 1 year 2 years? సో విజన్ విత్ రెస్పెక్ట్ టు బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అంటే వీఆర్ నాట్ ఎంటర్డ్ ఇన్ వుడ్ ఫర్నిచర్. ఓకే. సో వుడ్ ఫర్నిచర్లోకి మేము వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ. సో 1 more ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఈ ప్రొడక్ట్స్ ఇది చేద్దాము. ఇదే కాకుండా ఏ ఇంటిగ్రేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ కస్టమర్కి ఈ సోఫా వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది అనేది AR/VR త్రూ విజువలైజ్ చేసి
చూపించి నెక్స్ట్ స్టెప్ దానికైతే వెళ్దాం అనుకుంటున్నాము. గాట్ ఇట్. సో దీస్ ఆర్ ద స్టెప్స్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఫర్దర్. యా అండ్ మీరు నాకు చెప్పిన ప్రకారంగా యువర్ స్టార్టెడ్ గివింగ్ ఫ్రాంచైజెస్. యా సో ఒక పర్సన్ మీ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు సో 1 yearలో వాళ్ళకి బ్రేక్ ఈవెన్ టచ్ అవ్వడానికి ఎంత టైం పట్టచ్చు? సో జనరల్లీ ఏ బిజినెస్ అయినా కానీ బేస్డ్ ఆన్ మార్కెట్ సపోర్ట్ అనేది కావాలండి. వీఆర్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్. సో బై సీయింగ్ ద బోర్డ్ అండ్ సమ్ ప్లేసెస్లో స్టోర్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్ ఫుట్ ఫాల్ అయితే ఉంటుంది. బట్ ఈవెన్ అక్కడ ఫ్రాంచైజ్ ఓనర్ యొక్క ఎంగేజ్మెంట్ ఎంత మంచిగా కస్టమర్స్ తోటి ఎంగేజ్ అవుతున్నారు, ఎంత మంచిగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు బిజినెస్ మీద అనేది కూడా ఇంపార్టెంట్. సో జనరల్గా ఇట్ టేక్స్ 2.5 years to 3 years ఫర్ ద బ్రేక్ ఈవెన్, కంప్లీట్ బ్రేక్ ఈవెన్. వాళ్ళకి ROI అనేది 2.5 to 3 years అయితే పడుతుంది. సో ఆ టైంలో వాళ్ళు పెట్టింది అయితే వెనక్కి వచ్చేస్తుంది. సో ఈవెన్ అదే కాకుండా ఇన్ కేస్ చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఒకసారి పెట్టిన తర్వాత ఇలానే 100% బైబ్యాక్ అష్యూరెన్స్ ఆఫ్ అవర్ ప్రొడక్ట్స్ కూడా మేము అష్యూర్ చేస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే we take back our products based on intactness of the product. అండ్ మీరు మీరు 6 branches మీరే ఓన్ చేస్తారా సార్? లేదండి, ఫ్రాంచైజెస్ ఉన్నాయి, దాంట్లో ఓన్ స్టోర్స్ కూడా ఉన్నాయి. సో బోత్ మిక్స్డ్ ఇట్ ఈస్. ఓకే. సో మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి టిల్ నౌ లెటెస్ట్ ఇప్పుడు 3.5 years అయింది కదా. సో మీ టర్న్ ఓవర్ ఎలా ఉంది? సో టర్న్ ఓవర్ ఓవరాల్గా జోలాలో ఇది తీసుకుంటే 3.5 yearsలో ఒక 25 to 30 CR వరకు మేము టచ్ అయ్యాము. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ టర్న్ ఓవర్స్. ఇంకా మన పీపుల్కి, మిడిల్ క్లాస్ వాళ్ళకి చూస్ చేసుకునేటప్పుడు మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? సో డబ్బులు ఊరికే రావండి. సో ఏదైనా ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ప్రాపర్ రీసెర్చ్ చేయండి. ఎక్కడన్నా కొనుక్కునేటప్పుడు మా దగ్గర కనుక్కోండి. వీఆర్ ద వన్ ఆఫ్ ద ఆప్షన్ ఫర్ ద కస్టమైజ్డ్ ఫర్నిచర్స్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ హైదరాబాద్. ఏ పాయింట్ నుంచి అయినా విత్ ఇన్ 30 minutesలో మీరు మా స్టోర్స్కి రీచ్ అవ్వగలరు. ఎస్పెషల్గా మణికొండ కావచ్చు, అటు సైడ్ బిఎన్ రెడ్డి కావచ్చు, ఇటు సైడ్ కుంపల్లి, ఆర్జీడిమెట్ల, ఎనీ పాయింట్ మీరు చూసినట్లయితే ఓఆర్ఆర్ త్రూ కానివ్వండి, ఎలా అయినా మీరు ఒక 4 ఎగ్జిట్ పాయింట్స్లో మేమైతే ఉన్నాము. మీరు 30 minutes to 45 minutes మా స్టోర్స్కి అయితే రీచ్ అవ్వచ్చు. సో ముందైతే ఎంక్వైరీ అయితే చేయండి. సో మా ఎక్స్ప్లెనేషను, మా ప్రొడక్ట్ క్వాలిటీ అండర్స్టాండ్ చేసుకొని then you can proceed. There are n number of vendors in the market. I'm not saying everyone should come to me and buy, but you can inquire. మీరు ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడంలో తప్పైతే లేదు కదా. ఇన్స్టాగ్రామ్లో రీచ్ ఎక్కువ వచ్చేసిందని చెప్పేసి హై ప్రైస్ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే. సో రైట్ ప్రైస్, రైట్ క్వాలిటీ, రైట్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత బిగ్ బ్రాండ్ అనేది చూడకుండా ఎంత ట్రస్టెడ్ బ్రాండ్ అనేది చూస్తారనేది చాలా ఇంపార్టెంట్. సో వీ వాంట్ టు క్రియేట్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ దాన్ బిగ్గెస్ట్ బ్రాండ్. టిల్లో మీ కస్టమర్ కౌంట్ ఏంటి సార్? మా కస్టమర్ కౌంట్ 25,000 ప్లస్సే ఉంటుంది. సో ఆన్ ప్రొడక్ట్ వైజ్ చూస్తే ఇట్స్ మోర్ దాన్ 2-3 lakhs, more than 2-3 lakhs people using our products because when you consider hostel hotels, n number of people, it's more than that I can say. It's more than 10 lakhs I can say. So ఎంతమంది యూస్ చేస్తారనేది చెప్పలేం కదా ఒక హోటల్. సో ప్రొడక్ట్ యూసేజ్ వైజ్ చూస్తే అది అండ్ ఒక 25,000 ప్లస్సే మన కస్టమర్ బేస్ అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హ్యాడ్ ఏ వండర్ఫుల్ సెషన్. అండ్ ఫర్ ఎవ్రీ మిడిల్ క్లాస్ సోఫా అండ్ మ్యాట్రెస్ ఇస్ అన్ ఎమోషన్. సో డెఫినెట్గా హోప్ఫుల్లీ మీ బ్రాండ్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. బికాస్ యాజ్ యూ సెడ్ ఫస్ట్ మీరు ట్రై చేస్తే కానీ మీ ప్రొడక్ట్ క్వాలిటీ ఎలా ఉందో తెలియదు కాబట్టి డెఫినెట్లీ ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు రీసెర్చ్ అబౌట్ యువర్ బ్రాండ్ అండ్ ఇఫ్ డెఫినెట్లీ రిక్వైర్డ్ విజిట్ యువర్ స్టోర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ డే.